ఖైరతాబాద్లో 4వ రోజు మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లలో వచ్చి మహాగణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక సిటీలో బడా గణేష్ని దర్శించుకోవడానికి రాత్రి 11:45 వరకు మెట్రో రైలును నడపనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, బడా గణేష్ దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? ముఖ్యంగా మీ చిన్నపిల్లలు మీ సొమ్ములు మీ సరిపడాలని, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చారు కాబట్టి దొంగలుంటారు, జాగ్రత్త దొంగలు ఉంటారు, పదే పదే చెప్తున్నారు. రైట్ సూర్య, ఖైరతాబాద్ గణనాథుడు ఈరోజు 4వ రోజు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. సో ప్రజెంట్ మనకి ఇక్కడ వర్షం కురుస్తున్నా కూడా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కావడంతో ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ గంటకు పెరుగుతుంది. సో ప్రజెంట్ కాసేపటి క్రితమే ఆరతి కార్యక్రమం కూడా అయిపోయింది. సో మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు, ఈ క్యూ లైన్లు అన్నీ కూడా నిండిపోయాయి. కాసేపటి క్రితమే వర్షం కురిసినా కూడా, వర్షం ఆగిపోయినా కూడా ఇంకా ఈ క్యూ లైన్లో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇక రోప్ పార్టీ సాయంతో పోలీసులు ఎక్కడికక్కడ భక్తులని బయటికి పంపిస్తున్నారు. ఎక్కువగా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు కాబట్టి సో ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా బయటికి పంపిస్తున్నారు. దర్శనం అనంతరం ఇక్కడ ఏదైతే ఎగ్జిట్స్ ఉన్నాయో సో ఆ ఎగ్జిట్ వద్ద క్యూ లైన్ల నుండి బయటికి పంపిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి సో ఈ సంవత్సరం శ్రీ శాంతిగా అంటే మనకి స్వామికి ఇరువైపులా కూడా అంటే కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, తర్వాత లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, తర్వాత ఎడవ పక్కన కన్యాకా పరమేశ్వరి శ్రీ గజ్జలమ్మ దేవి కూడా మనకి కొలువు తీరారు. గణపతితో పాటు ఈ యొక్క అమ్మవారిని అటు తర్వాత ఇద్దరిని కూడా దర్శించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు కాబట్టి సో ఈరోజు మెట్రో సమయంలో కూడా కొంత మార్పు చేశారు. భక్తులకు ఏదైతే రవాణా సౌకర్యార్థం సమయంలో కూడా కొంత పొడిగించారు. సో 7 దశాబ్దాలుగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఈ మహాగణపతిని మనకి భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో అటు ఐటీ సెక్టర్లో కానీ ఇటు వివిధ ప్రాంతాల నుంచి హాలిడే ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఆఫీసుల నుంచి కాబట్టి మధ్యాహ్నం నుంచి కూడా అంటే మనకి ఉదయం నుంచి ఒక రష్ ఒక విధంగా ఉంటే సో సాయంత్రానికి దాదాపు మనకు 5:30 తర్వాత ఎక్కువగా రష్ పెరిగింది. ఇటు అన్ని వైపులా కూడా క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఇక వీఐపీ మూవ్మెంట్ ఉంది కాబట్టి కాసేపటి క్రితం ఈ మధ్యలో ఏదైతే కొంత ఖాళీ ప్లేస్ ఉంటుందో ఆ ఖాళీ ప్లేస్ వద్ద ఆపేశారు. ఎందుకంటే వీఐపీ మూవ్మెంట్ ఉంటే ఈ ఏదైతే 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారో ఆ లైన్లో పబ్లిక్ వస్తున్నారు. ఇక మరోవైపు ఇటు మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి కానీ ఇటు మిడ్ కాంపౌండ్ నుండి తర్వాత ఇటు ఖైరతాబాద్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో సో ఆ ఏరియా నుంచి కూడా ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. 4 వైపులో కూడా ఫుల్ పబ్లిక్తో నిండిపోయింది. ఇక్కడ అన్ని పోలీసులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారిని వచ్చినట్టే బయటికి పంపిస్తున్నారు. ఇంకా షీ టీమ్స్ కూడా ఇక్కడ మఫ్టీలో షీ టీమ్స్ కూడా తిరుగుతున్నారు. ఎస్ఓటీ పోలీసులు కూడా ఈ ఏరియాలో కొంత దొంగలు ఉంటారు కాబట్టి సో వారిని గుర్తించడానికి ఇక్కడ తిరుగుతున్నారు. ఇక ఈ సంవత్సరం మనకి విశ్వశాంతి మహాశక్తిగా ఈ బడా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. బడా గణనాథుడిని దర్శించడం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఉదయం నుంచి కూడా బాగా భక్తులు తిరుగుతున్నారు. ఇక రేపు ఈ శనివారం అంటే ఈ వీకెండ్ కాబట్టి ఈ రోజుతో పోలిస్తే రేపు ఇంకా భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వర్షం కురిసినా కూడా పిల్లల పాపలతో సో ఈ బడా గణనాథుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చుతాడనే ఒక నమ్మకంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దాదాపు 600 మంది పోలీసుల బందోబస్తు సాయంతో సో ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే మనకి ఈ రాష్ట్రంలో తర్వాత దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న క్రమంలో సో భక్తులైతే రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. ఈరోజు రాత్రికి ఇంకా కూడా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ వీకెండ్ అనేది ఈ నవరాత్రులలో ఇదే సాటర్డే సండే 2 వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ రిపీట్ కాదు కనుక సో ఈరోజు ఎక్కువగా కొంత ఫ్రీ ఉంటారు కాబట్టి ఎక్కువ భక్తులు తరలి వస్తున్నారు. సో మనకి విజువల్స్లో చూడొచ్చు అక్కడ ఆరతి కార్యక్రమాలు కూడా
జరుగుతున్నాయి. మరోవైపు విఐపీలు వస్తే విఐపీలకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా ఇక్కడ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ఈ 4వ రోజు బడా గణనాథుని వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ ఆరతి అనంతరం కూడా ఇటు ప్రతిరోజు కూడా వైశ్య సంఘానికి సంబంధించిన వారు ఇక్కడ ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. తర్వాత ఇక మరోవైపు మనకి రేపు కానీ ఎల్లుండి కానీ అంటే నిన్నటికే కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. నిన్న కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, మొన్న ఆర్యవైశ్య సంఘం తరఫున కాశీ నుంచి తీసుకువచ్చినటువంటి లక్ష రుద్రాక్షమాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఇక మరోవైపు రేపు అంటే రేపు మళ్ళీ మరికొన్ని కార్యక్రమాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు ఈ లక్ష రుద్రాక్షమాలకు సంబంధించి కానీ తర్వాత ఈ ఆర్యవైశ్య సంఘం నుంచి మరొక పెద్ద గజమాలను కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయం నుంచి కూడా తరలి వస్తున్నారు ఇక్కడికి. ఈ వచ్చేటువంటి వారికి మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వర్షం కురిసినా కూడా భక్తులు క్యూ లైన్లోనే నిల్చుండి ఈ బడా గణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక పూర్తిగా కూడా మనం చూడొచ్చు, లైన్లు అయితే నిండిపోయాయి. ఇక్కడ అన్ని వైపులా కూడా నిండిపోయాయి. అయితే మనతో పాటు ఈ ఖైరతాబాద్ ఉత్సవ సమితి వారికి కూడా ఉన్నారు. అసలు ఈరోజు వీకెండ్ కావడంతో ఎంతమంది భక్తులు వచ్చారంటారని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. సో ఈరోజు భక్తులు నిన్నటితో పోలిస్తే ఎట్లా ఉన్నారు? చాలా హెవీ క్రౌడ్ ఉందండి. ఈరోజు అయితే వరదలాగానే ఉంది, అందులోనూ సాటర్డే కాబట్టి మొదటి హోమంతో స్టార్ట్ చేసాం ఈరోజు. దాంతోపాటు గెస్ట్ కూడా కంటిన్యూగా ఈరోజు ఉండనే ఉన్నారు. భక్తుల రద్దీలాగానే ఈరోజు గెస్టుల రద్దీ కూడా చాలా ఎక్కువైపోతుందండి ఈరోజు మాత్రం. అంటే ఎట్లున్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? ఈరోజు ఎక్కువ రష్ వస్తుంది, దాదాపు సాయంత్రం నుంచి ఎక్కువగా పబ్లిక్ పెరిగారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? వచ్చిన వారికి వచ్చినట్టు దర్శనానంతరం పంపిస్తున్నారు. దర్శనానంతరం పంపిస్తాం, కాకపోతే హెవీ క్రౌడ్ అయ్యే వరకు ఈ బ్లాక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. పోలీసులు మాత్రం చాకచక్యంగా ఇమీడియట్గా తొందరగా రోపేసి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎలా క్లియర్ చేస్తుంటే అలా ఊరిపోతూనే ఉన్నారండి జనం అయితే. సో ఎట్ ప్రెసెంట్ అయితే అన్ని వాళ్ళకు సౌకర్యార్థం అన్ని విధాలుగా మాత్రం ఈజీగా వాళ్ళు బయటకు వెళ్ళేటట్టు ఈజీగా ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్ మాత్రం ఈజీగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారండి. అది మేబీ ఈరోజు 11-12 వరకు రోజులాగానే అనుకుంటాను. ఈరోజు ఇంకా సాటర్డే కాబట్టి రేపు సండే అని చెప్పి ఎక్కువ మొత్తంలో ఈ భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉందండి. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పూర్తిగా కూడా అక్కడ రోప్ పార్టీ సాయంతో ఇక్కడ ఒక స్టేజ్ పైన ఉంటూ కూడా పబ్లిక్ని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. సో మనకి విఐపి మూమెంట్ ఉన్న క్రమంలో ఇక్కడ లోపలికి ఎవరు రానియట్లేదు. కానీ ఆ నలువైపులో కూడా అక్కడ ఏదైతే బారికేడ్లు ఏర్పాటు చేశారో సో 4 వైపులా కూడా ఫుల్ పబ్లిక్ ఇక్కడికి వచ్చేసారు. ఇక దాదాపు 11:30 వరకు అంటే ఈరోజు 11:30 గంటల వరకు, రాత్రి 11:30 వరకు కూడా ఈ రద్దీ ఇంకా ఇట్లానే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. సో మనకి చూడొచ్చు ఇక్కడ ఎక్కువగా యువకులు ఎక్కువగా ఈ బడా గణనాథుని ఫోన్లో బంధించడానికి, తర్వాత సెల్ఫీలు స్నేహితులతో కలిసి వచ్చిన వారు ఇక్కడ సెల్ఫీలు దిగడం లాంటివి చేస్తున్నారు. సో వారికి ఇబ్బంది కలగకుండా సెల్ఫీలు దిగకుండా కొంత దర్శనం చేసుకొని తొందరగా వెళ్ళాలంటూ కూడా ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సెల్ఫీలు తీయడం వల్ల వెనుక వచ్చే వారికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో కేవలం దర్శనం చేసుకునే బయటికి వెళ్ళాలి అంటూ కూడా చెప్తున్నారు. వారికి బయటికి వెళ్ళే సమయంలో అక్కడ ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తున్నారు. సో మొత్తానికైతే బడా గణనాథుని వద్ద 4వ రోజు అన్ని లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. ఇదే సిచ్యువేషన్ దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే బడా గణనాథుడి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ బడా గణనాథుడిని దర్శించుకుంటున్నారు. సూర్య.